సో చాలామంది అబద్ధ ప్రవక్తలు బయలుదేరారు ఆల్రెడీ. చాలామంది ఉన్నారు. ఏంటంటే యూట్యూబ్ వచ్చింది, వ్యూలు కావాలి, పేరు కావాలి, బాగా ఫేమస్ అయిపోవాలి. సో ఏదో ఒకటి అంటే ఒక డిఫరెంట్గా, వెరైటీగా, ఏదో వేరేలాగా, అందరూ చెప్పేదిలాగా కాకుండా, బైబిల్లో ఉన్నదిలాగా కాకుండా ఏదో ప్రత్యేకమైన రీతిలో చెప్తే ప్రజలు వింటారు, చూస్తారు అనే ఆలోచనతోటి ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. సో అది అన్నీ వినకూడదు. అబద్ధ ప్రవక్తలు చాలామంది బయలుదేరారు, ఏవేవో విషయాలు చెప్తున్నారు. ఇంకా చెప్పాలంటే అన్ని సాంప్రదాయాల ఆచారాలన్నీ తీసుకొచ్చేస్తున్నారు. మరి ముఖ్యంగా వివాహ వ్యవస్థలోకి తీసుకొచ్చేస్తున్నారు. 3 పేటలు తాడంటే దాన్ని మార్చేసి 3 ముళ్ళు అని చెప్పి అదొక క్రమము చేస్తూ ఉంటారు, పెద్ద పెద్ద సేవకులు అనబడేవాళ్ళే. సో అది చాలా విచారకరమైన విషయం. 3 పేటలు తాడంటే 3 స్ట్రాండ్స్కి నాట్స్కి తేడా తెలియకుండా అయిపోయింది. అంటే భాష రాదు, ఏం చేస్తాం, చదువుకున్న వాళ్ళు, చాలా పెద్ద సేవకులు అనబడే వాళ్ళు కూడా ఇలాంటివన్నీ ప్రోత్సహిస్తున్నారు. సో చాలా విచారకరమైన విషయం. అదే అబద్ధ బోధ అంటే. ఏదో వేరే ఏదో అక్కర్లేదు, ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఉంటాయి. అబద్ధ బోధ చిన్న విషయాల నుంచే పెద్దవాటికి వెళ్తారు. ఇలాంటివన్నీ అన్య సంప్రదాయాలు, ఆచారాలు, పెద్దలు చెప్పిన సాంప్రదాయాలన్నీ తీసుకొచ్చేస్తున్నారు. మరి ముఖ్యంగా వివాహ వ్యవస్థలోకి తీసుకొస్తున్నారు. అది మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. వాటికి దూరంగా ఉండాలి. సాంప్రదాయాలకి, కట్టుబాట్లని, సాంప్రదాయాలని పెద్దలు చెప్పినవి ఇవి యేసుప్రభు వారు కూడా చెప్తారు మత్తయి సువార్తలో. మత్తయి సువార్త 15వ అధ్యాయం 1వ వచనం. ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను, పరిసయ్యులను యేసునొద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేయుచున్నారే, వారు ఎందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారంను అతిక్రమించుచున్నారని అడిగిరి. అందుకు ఆయన, మీరును మీ పారంపర్యాచారం నిమిత్తమైన దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు అని క్వశ్చన్ మార్క్ వేశారు. సో వీళ్ళు ఏంటంటే ఆ ఆచారాలని అమలుపరచడానికి దేవుని వాక్యాన్ని కూడా పక్కన పెట్టేస్తారు. అర్థమైంది కదా? వాళ్ళ ఆచారాలు, పెద్దలు చెప్పిన ఆచారం అంతే. అది వాక్యంలో ఉందా, బైబిల్లో ఉందా లేదా, ఉండదు. అవి బైబిల్లో ఉండవు. అది ఆచారం అండి, అంతే. అలా చేయాలి, 3 ముళ్ళు వేయాలండి, అంతే. అది ఆచారం. అదేమంటే వాక్యాన్ని అతిక్రమిస్తారు. అంటే ఒక వాక్యాన్ని తీసుకొస్తారు. ఏంటి, 3 పేటల తాడు గట్టిగా బలంగా ఉంటుంది అని చెప్పి 3 ముళ్ళు వేపిస్తారు. ఏది, క్రైస్తవ వివాహాల్లో పేటకి ముడికి తేడా తెలియదు. అంటే భాష రాదు, తెలుగు రాదు, ఇంగ్లీషు రాదు, ఏమి రాదు. చాలామంది పెద్ద పెద్ద సేవకులు కూడా ఇలాంటి ఆచారాలు, ఇదే తప్పుడు బోధ, ఇదే దొంగ బోధ. అంటే